హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. సో, ఈ వీడియోలో వచ్చేసరికి మనము అలియా కట్ డ్రెస్ కటింగ్ అనేది ఎలా చేయాలో చూద్దామండి. సో, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లే గనుక అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా డ్రెస్ కటింగ్ అనేది క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో, ఇందులో వచ్చేసరికి చూడండి, ఈ డ్రెస్‌కైతే పై పార్ట్‌కి నేను క్రేప్ లైనింగ్ అనేది తీసుకున్నాను. ఇది సిల్క్ శారీ అండి. సిల్క్ శారీకి కస్టమర్ క్రేప్ లైనింగ్ వేయమన్నారు. అందుకని క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. సో, పై పార్ట్‌కి వచ్చేసరికి 80 సెంటీమీటర్స్ అనేది సరిపోతుంది. యోక్ పార్ట్‌కి చూడండి. ఇది 80 సెంటీమీటర్స్ అనేది తీసుకున్నాను. సో, మనకి ఏంటి అంటే దీన్ని 4 ఫోల్డ్స్ కింద వేసుకోవాలి ఈ 80 సెంటీమీటర్స్‌ని. ఓకేనా? నేను చూపించినట్లుగా ఓపెన్స్ మన ఆపోజిట్ సైడ్ ఉండాలి. క్లోజింగ్ మన సైడ్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. సో, ఇట్లా చివర్లో మనకి ఎలాంటి అంటే హెచ్చు తగ్గులు లేకుండా ఉండడానికి ఇలా ఒక లైన్ అయితే మీరు మార్క్ చేసుకోండి క్లియర్‌గా ఉండేలాగా. సో, ఇప్పుడైతే 15 ఇంచెస్ యోక్ పార్ట్‌కి మనకి హైట్ వచ్చేసరికి యోక్ పార్ట్‌లో మనకి హైట్ 15 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. చూడండి, 15 ఇంచెస్‌కి మీకు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి మీకు క్లియర్‌గా అంటే ఎలా హెచ్చు తగ్గులు రాకుండా ఉండడానికి మీరు ఇలా డాట్స్ పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చూడండి, నేను చూపించినట్లుగా ఇలాగా. సో, మన ఇది పై పార్ట్ అండి. యోక్ పార్ట్‌కి 15 ఇంచెస్. ఇది ఏ సైజ్ వాళ్ళకైనా సరే 15 ఇంచెస్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఒకవేళ కొంచెం మరీ హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కనుక అయితే 13 ఇంచెస్ ఆర్ 14 ఇంచెస్ మీరు అలా పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు మనం షోల్డర్ చూద్దాము. షోల్డర్‌కొచ్చేసరికి షోల్డర్ అనేది మనకి ఈ ఈ ఈ అలియా కట్ డ్రెస్ మోడల్‌కొచ్చేసరికి 6 ఇంచెస్ అండి. షోల్డర్ టోటల్ షోల్డర్ తీసుకోవాల్సింది 6 ఇంచెస్. అండ్ షోల్డర్ మనం ఏదైతే తీసుకుంటామో సేమ్ ఆహ్, చ చంక డౌన్ కూడా. సో, దీనికి కూడా మనం 6 ఇంచెస్సే తీసుకోవాలండి. సో, ఆర్మ్ హోల్ అంటాం కదా! చంక డౌన్‌కి 6 ఇంచెస్. షోల్డర్ పార్ట్ ఎంతైతే తీసుకున్నామో సేమ్ ఆర్మ్ హోల్‌కి కూడా 6 ఇంచెసే తీసుకుంటే సరిపోతుంది. నెక్ వచ్చేసరికి మనకి ఇది అలియా కట్‌కొచ్చేసరికి లైక్ వి షేప్ వస్తుందండి. ఆ వి షేప్‌కి తగ్గట్లుగా మనకి 2.75 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. బేసిక్‌గా 2.5 అట్లా తీసుకుంటాం కదా! సో, దీనికంటే 2.5 కంటే ఇంకొంచెం పావు ఎక్కువ అంటే 2.75 ఇంచ్ తీసుకోవాలి. అండ్ నెక్ డీప్ వచ్చేసరికి ఇది 7 ఇంచెస్ అండి. అంటే కొంచెం డీప్ పర్లేదు అనుకున్న వాళ్ళైతే 7 ఇంచెస్ పెట్టుకోండి. లేదు నార్మల్ డీప్ కావాలి అనుకుంటే మాత్రము 6 ఇంచెస్సే పెట్టుకోండి. ఓకేనా? సో, ఇలా నేను మార్క్ చేసినట్లుగా ఇక్కడ చూడండి పెట్టుకొని ఇలా సేమ్ వి షేప్‌లో ఇలా మనకి ఇది వి షేప్ నెక్‌లో అలియా కట్‌కి మనకి ఆ నెక్ అయితేనే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది కాబట్టి సో, వి షేప్‌లో ఇలా మార్క్ చేసుకోవాలి. అండ్ మనకి ఆర్మ్ హోల్‌ది కూడా సేమ్ ఇలానే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డ్రెస్ వచ్చేసరికి మీడియం సైజ్‌దండి. ఓన్లీ ఎల్ మీడియం సైజ్ వాళ్ళకి నేను చెప్పిన మెజర్‌మెంట్స్ లూజు అండ్ ఇవన్నీ కూడా ఎల్ సైజు అండ్ మీడియం సైజ్ వాళ్ళకైతే ఇది కరెక్ట్‌గా సరిపోతుంది ఈ మెజర్‌మెంట్స్ అనేది. సో, ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర మనకి ఈ ఆర్మ్ హోల్ రౌండ్‌కి అక్కడ నుంచి ఒక 1½ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. సో, 1½ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా రౌండ్ అనేది మీరు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సో, చూడండి. సో, మెజర్‌మెంట్స్ అనేది కూడా నేను మీకు క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాను. ఎల్ సైజు, ఎం సైజు వాళ్ళకైతే ఈ మెజర్‌మెంట్స్ అనేది సరిపోతుంది. ఓకే. సో, ఇది నడుం లూజ్ వచ్చేసరికి 9½ ఇంచెస్, ఆర్మ్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసరికి 10½ ఇంచెస్ అండి. నడుం లూజు 9½ ఇంచెస్, చెస్ట్ లూజు 10½ ఇంచెస్. ఓకే. సో, ఈ మెజర్‌మెంట్స్ ప్రకారం మీరు మార్క్ చేసుకొని డ్రెస్ అనేది కట్ చేసుకుంటే ఎల్, ఎం సైజ్ వరకు పర్ఫెక్ట్‌గా డ్రెస్ అనేది మీకు వచ్చేస్తుంది. చూడండి ఇలా. సో, ఇప్పుడు మనము అలియా కట్ మోడల్‌కి షేప్ అనేది కట్ చేసుకోవాలి కదా! ఆ షేప్‌కి చూడండి ఇక్కడ కింద నుంచి మనకి పైకి మీ ఇష్టం అండి. 3 ఇంచెస్, 3½ ఇంచెస్, 4 ఇంచెస్, 4½ ఇంచెస్ మీకు ఎంతవరకు కావాలనుకుంటే మినిమమ్ 3 నుంచి 4½ వరకు పెట్టుకోవచ్చు. సో, 3, 3½ 4 మీకు ఎంత రిక్వైర్మెంట్ కావాలనుకుంటే పైకి అంతవరకు పెట్టుకోవచ్చు. సో, అలా నేనైతే 4కి మార్క్ చేశాను. అలా 4 ఇంచెస్‌కి కింద నడుము దగ్గర నుంచి పైకి మార్క్ చేసుకోవాలి. సో, నేను ఎలా అయితే చూపిస్తున్నానో చూడండి. అలా మార్క్ చేసుకొని ఇక్కడ మనం నడుము లూజ్ చివరకి స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది ఇలా క్రాస్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి.
చూడండి ఇలా డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత 10 ఇంచెస్ ఉంది. సో ఈ 10 ఇంచెస్‌లో హాఫ్ అంటే 5 ఇంచెస్ చూడండి. అంటే మనకి ఇక్కడ మనం మార్క్ చేసుకున్న లైన్‌లో హాఫ్ వరకు మార్క్ చేసుకోవాలి. సో హాఫ్‌కి మార్క్ చేసుకొని మనం ఏంటంటే ఇది స్ట్రైట్‌గా కాకుండా కొంచెం కర్వ్ తిరిగేలాగా చూడండి, నేను ఎలా అయితే కర్వ్ డ్రా చేస్తున్నానో జస్ట్ స్లైట్‌గా కర్వ్ ఇలా మీరు డాట్స్‌గా కర్వ్ డ్రా చేసుకొని సేమ్ అలానే మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే స్ట్రైట్‌గా కాకుండా కొంచెం కర్వ్ టైప్ అయితే ఆ షేప్ అనేది మనకి అలియా కట్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేనైతే ఫ్రంట్ పార్ట్‌ది ఇలా కట్ చేసేసాను. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేశానండి. అందుకని నేను ఈ ఫ్రంట్ పార్ట్‌ది ఒకటే మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది బ్యాక్ పార్ట్. మీరు మార్క్ చేసుకొని పెట్టుకుంటే మీకు కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఇది ఫ్రంట్ పార్ట్. ఇది అలియా కట్ షేప్ చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో షేప్ అనేది. సో మనకి మాక్సిమమ్ 3½ 4 అయితేనే షేపు మరి పైకెళ్ళకుండా కరెక్ట్‌గా మీకు ఉంటుంది ఫిట్టింగ్. సో ఇప్పుడు మనకి లైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ యాజ్ లైనింగ్ ఎలా అయితే మనం కట్ చేసుకున్నామో మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో సేమ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా ఇలా 4 ఫోల్డ్స్ కింద వేసుకొని ఆ లైనింగ్ ఏదైతే మనం కట్ చేసాం కదా ఆ లైనింగ్‌ని ఇలా జస్ట్ పెట్టేసుకొని మీరు యాజ్ ఇట్ ఈజ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టేసుకొని మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో నేనైతే ఫస్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏంటంటే బ్యాక్ పార్ట్ అనేది పెట్టి కట్ చేస్తున్నాను. టూ ఒకటేసారి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్‌కి షేప్ అనేది వస్తుంది కదా! ఫస్ట్ మనం కట్ చేసింది ఈ బ్యాక్ పార్ట్ సేమ్ మెజర్‌మెంట్సే కాబట్టి అందుకనేసి ఫస్ట్ నేను ఇలా కట్ చేస్తున్నాను. జస్ట్ ఇది అనుకోండి, మనకి ఇప్పుడు 2 బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్‌కి సేమ్ మెజర్‌మెంట్ వస్తుంది కాబట్టి ఇది పెట్టేసుకొని ఒకటేసారి నేను 2 కట్ చేసేస్తున్నాను. నేను చూపించినట్లుగా చూడండి, కన్‌ఫ్యూజ్ ఏం అవ్వద్దు. చాలా క్లియర్‌గా చెప్తున్నాను మీకు. ఇలా పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఒక బ్యాక్ పార్ట్ వరకు తీసేసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సేమ్ మనకి ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే షేప్ కట్ చేసుకున్నామో అలియా కట్ షేపు సేమ్ అలానే అది పెట్టేసుకొని మెజర్మెంట్లో ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది కూడా మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, సేమ్ ఇలా పెట్టేసుకొని ఎప్పుడైనా కానీ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగానే మీరు క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. ఎగ్జాక్ట్‌లీ చేసుకోవద్దు. ఓకేనా? సో మనకైతే ఇప్పుడు మెయిన్ లైనింగ్ పై పార్ట్ యోక్ పార్ట్‌కి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్ చేసేసామండి. సో ఇప్పుడు వచ్చేసరికి మనము ఇది కింద హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ అనేది పెట్టాను నేను. హ్యాండ్స్ యాక్చువల్లీ అందరికీ తెలుసు. బట్ ఏందంటే మళ్ళీ కంప్లీట్ డ్రెస్ మీకు చూపించినట్లు ఉంటుంది అనేసి ఒకసారి అయితే నేను చెప్తున్నాను. సో చూడండి, హ్యాండ్స్ అయితే ఇలా నేను అగైన్ 4 ఫోల్డ్స్ కింద వేసుకున్నాను క్లాత్ అనేది. సో 4 ఫోల్డ్స్ కింద వేసుకొని మనము ఇక్కడ నడుం లూజ్ చెస్ట్ లూజ్ ఎంత తీసుకున్నాము? 10½ ఇంచ్ కదా! సో 10½ ఇంచ్ అంటే మనకి ఒక 1 ఇంచ్ అనేది ఆర్మ్ లూజ్ అనేది 1 ఇంచ్ తగ్గించుకొని పెట్టుకుంటే సరిపోతుంది సేమ్. సో ఇప్పుడు మనకేంటంటే 9½ ఇంచెస్‌కి ఆర్మ్ లూజ్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ కింద మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసరికి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఎంతైతే ఉంటుందో కస్టమర్ సైజ్‌ని బట్టి మీ సైజ్‌ని బట్టి హ్యాండ్ లూజ్ అనేది మీరు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడి నుంచి అయితే నేను సేమ్ మనకి పైన ఎంతైతే మార్క్ చేసుకున్నానో ఫస్ట్ నేను 9½ ఇంచ్‌కి మార్క్ చేసుకున్నా. 9½ ఇంచ్‌కి మార్క్ చేసుకొని తర్వాత కిందకి డౌన్‌కి వచ్చేసరికి 3½ ఇంచెస్‌కి అయితే మార్క్ చేసుకున్నాను. సో జస్ట్ ఇలా 3½ ఇంచెస్‌కి మార్క్ చేసుకొని పక్కన నుంచి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ మీద కాబట్టి జరిగిపోతూ ఉంది. అందుకని నేను స్కేల్ కాకుండా నార్మల్‌గా ఇలా హ్యాండ్‌తోనే డ్రా చేసేసి కట్ చేసేస్తున్నాను. ఓకే, చూడండి. సో ఇలా ఇది 3/4 హ్యాండ్స్. జస్ట్ మనకి చెస్ట్ లూజ్‌ని బట్టి ఈ ఆర్మ్ లూజ్ అనేది కూడా మీకు ఎగ్జాక్ట్లీ ఒక 1 ఇంచ్ తక్కువ పెట్టుకుంటే హ్యాండ్ షేప్ అనేది కూడా మీకు కరెక్ట్‌గా వచ్చేస్తుంది, హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా. సో ఇలా మార్క్ చేసేసుకొని నేను కటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. చూడండి, సో ఈ 3/4 హ్యాండ్స్ లెంత్ వచ్చేసరికి 17 ఇంచెస్ పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా వస్తుందండి సైజ్ అనేది. టోటల్ లెంత్ హ్యాండ్ లెంత్ 17 ఇంచెస్ అనుకోండి. ఏ సైజు వాళ్ళకైనా కానీ 3/4 హ్యాండ్స్ అంటే 17 ఇంచెస్ పెట్టుకుంటే మీకు 1 ఇంచ్ ఖర్చు పోయినా కానీ పర్ఫెక్ట్‌గా మీకు సైజ్ అనేది వస్తుంది. మరీ పొడవు మరీ షార్ట్ కాకుండా. ఓకే. సో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది లైనింగ్ కింద పార్ట్‌కండి. బాటమ్ పార్ట్‌కి లైనింగ్ అయితే చూడండి. సో లైనింగ్ ఏం లేదు. మనం లైనింగ్ ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని 4 ఫోల్డ్స్ కింద వేసుకోండి. సో క్లోజింగ్ మన సైడు, ఆపోజిట్ మన ఓపెన్స్ ఆపోజిట్ సైడు అలా వేసుకొని నేను మీకు ఇందాక ఫ్రంట్ పార్ట్‌ది చూపించాను కదా! సేమ్ అలానే
ఇక్కడ లైనింగ్‌కి పైన నుంచి 4 ఇంచెస్‌కి డాట్ పెట్టేసుకోండి. అటు సైడ్, ఇటు సైడు. అక్కడ మనకి స్టార్టింగ్ నుంచి ఈ చివరి వరకు ఇట్లా నేను చూపించినట్లుగా మీరు డ్రా చేసుకోండి. చూడండి, సేమ్ ఇలానే క్రాస్‌గా మీరు 4 ఇంచెస్‌కి మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో, సో, మనకి ఆపోజిట్ సైడ్‌కి ఇలా కార్నర్‌కి ఇలా పెట్టుకొని మీరు కటింగ్ చేసేసుకుంటే, సేమ్ మనము ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో, మనకి హెచ్చు తగ్గులు లేకుండా సేమ్ అలానే వస్తుందనమాట. సో, ఇలానే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మీరు ఇలానే పెట్టేసుకొని 4 ఫోల్డ్స్ కింద కానీ, 2 ఫోల్డ్స్ కింద కానీ, సో, ఇది చూడండి. సో, ఇప్పుడు మనకి 4 ఫోల్డ్స్ అనేది పెట్టేసుకొని సరిపోతుంది. సో, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఈ లైనింగ్ కూడా మీరు కట్ చేసుకోవాల్సింది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకేనండి. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నేను చూపించిన ఆ షేప్ అనేది లైనింగు, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కూడా ఓన్లీ ఫ్రంట్ పార్ట్‌కి నేను ఇప్పుడు మార్క్ చేశాను కదా! 4 ఇంచెస్‌కి కిందకి మార్క్ చేసి అక్కడి నుంచి క్రాస్‌గా గీసి షేప్ ఏదైతే అలియా కట్ షేప్ అయితే కట్ చేశానో అది ఓన్లీ ఫ్రంట్ పార్ట్‌కి మాత్రమే. లైనింగ్ కానీ, మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ. చూడండి, ఇప్పుడు మీకు దీంట్లో అర్థమవుతుంది నేను చూపించేది. అక్కడ నా సైడ్ ఎలా అయితే 4 ఇంచెస్‌కి మార్క్ చేశానో, మళ్ళీ ఇటు సైడ్ చివరికి 4 ఇంచెస్‌కి మార్క్ చేశాను. ఓకే. అక్కడ నుంచి పైన నుంచి ఈ చివరికి, సో, మనం అలియా కట్ షేప్ ఎలా అయితే ఫ్రంట్ పార్ట్‌కి కట్ చేసామో అలా. అక్కడ పైన నుంచి ఇటు సైడ్ వచ్చేసరికి చివరికి ఇలా షేప్, ఆ షేప్‌లోనే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే, బ్యాక్ పార్ట్ కాదు. ఓకే. ఫ్రంట్ పార్ట్ ఇలా ఆ షేప్ అనేది మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఇదంతా 4 ఇంచెస్‌కి కదండీ తీసుకున్నది. సేమ్ ఇక్కడ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇది 4 ఇంచెస్ తీసుకున్నాం కదా! సో, బ్యాక్ పార్ట్‌కి ఇది ఎంత లెంత్ అయితే ఉందో, మనకి ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎంతైతే ఉందో, సో, దానికంటే బ్యాక్ పార్ట్ అనేది ఒక 4 ఇంచెస్ మీరు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఈ ఫ్రంట్ పార్ట్ ఒక 30 ఇంచెస్ ఉంది అనుకోండి. బ్యాక్ పార్ట్ లెంత్ అనేది 34 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది మనము షేప్ కోసము పైకెళ్ళిపోతుంది. సో, ఆ పైకెళ్ళిపోయినప్పుడు ఏంటి అంటే ఫ్రంట్ పార్టు పైకుంటుంది, బ్యాక్ పార్ట్ కిందకయిపోతుందనమాట. సో, అందుకని మీరు లైనింగ్ కానీ, మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్‌కి ఒక 3 ఇంచెస్ అనేది మీరు ఎక్స్ట్రా తీసుకుంటే కరెక్ట్‌గా షేప్ అనేది వస్తుందనమాట. ఓకేనా? సో, ఈ వీడియో కటింగ్ అనేది మీకు క్లియర్‌గా అర్థమైందనే అనుకుంటున్నానండి. సో, ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. కటింగ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది కదా! స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. డెఫినెట్లీ స్టిచ్చింగ్ వీడియో అనేది కూడా వాచ్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి.